ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి 19వ విశేషత మరియు శిక్షణలు. దివ్యత యొక్క ఆధారంతో మాన్ అవమానం నుండి భిన్నం. దాది గారిలో ఇంత దివ్యత యొక్క ప్రకాశం ఉండేది. వీరికి గౌరవం అవమానం గురించి ఆలోచన చింత లేనే లేదు. దాదీజీ తన ఒక్కొక్క కర్మేంద్రియాన్ని దివ్యంగా శ్రేష్టంగా చేసుకున్నారు. దాదీజీ చెప్పేవారు, చెకింగ్ చేసుకుంటూ ఉండండి. నా చెవులు దివ్యంగా అనగా శ్రేష్టంగా చెడు వ్యర్థం వినకుండా తయారయ్యాయా? ఇప్పటిదాకా చెవులకు ఇంపైన కండ్రస్ వినేకి ఇష్టం లేదా? ఇక నా నయనాలు ఇతరుల పట్ల ప్రేమ భావనతో సోదరాత్మల దృష్టితో బాబా రత్నాలను చూడటానికి ఉన్నాయా? ఈ కళ్ళు ఇతరులను దేహభావంతో, చెడు దృష్టితో, ద్వేష దృష్టితో, కోపంతో చూస్తున్నాయా? చూడడం లేదా? నాలో కొంచెం కూడా మూడ్ ఆఫ్ అయ్యే అలవాటు ఉందా లేదా? ఇలా ప్రతి కర్మేంద్రియాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎచ్చట దివ్యత ఉంటుందో, దైవీ గుణాలు ఉంటాయో, గౌరవము అవమానం నుండి అతీతంగా ఉంటారు. గౌరవం కావాలి అనేది ఉండదు, నన్ను అవమానించారే అనే ఫీలింగ్స్ ఉండవు. అప్పుడు గౌరవం స్వతహాగా లభిస్తుంది. ఓం శాంతి.